హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమెరా సైడ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు హరీష్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం బెస్ట్ కెమెరా ఎలా చూస్ చేసుకోవాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో బెస్ట్ కెమెరా ఎలా చూస్ చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. సో ప్లీజ్ వాచ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలామంది కెమెరా చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజింగ్గా ఉంటారు. సో ఫస్ట్ కెమెరా చూస్ చేసుకోవడం ముందు మీరు కెమెరా టైప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. సో నా టైప్స్ ఆఫ్ కెమెరా వీడియో చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, టైప్స్ ఆఫ్ వీడియో అండ్ టైప్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీకు టైప్స్ ఆఫ్ కెమెరా ఏ పర్పస్ కోసం కొంటున్నారు, మీరు మోటో వ్లాగింగ్ చేయడం కోసమా, లేదా డైరెక్ట్ ట్రావెల్ వ్లాగింగ్ కోసమా, లేదంటే జస్ట్ నేను పర్పస్ ఫ్యామిలీ ఫోటోషూట్ కోసమా. సో నేను ఇప్పుడు అవి చెప్తాను ఒక్కొక్కటి. సో ఫస్ట్ టైప్ కెమెరా బేసిక్ కెమెరా, అంటే పాయింట్ అండ్ షూట్ కెమెరా అని అనొచ్చు. సో ఇదేంటంటే ఇది ఎందుకు చూస్ చేసుకోవచ్చు మీరంటే ఫ్యామిలీ కోసం. సో ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు, దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. చిన్నపిల్లలైనా ఆపరేట్ చేయొచ్చు, పెద్దవాళ్ళైనా ఆపరేట్ చేయొచ్చు. సో డిఎస్ఎల్ఆర్ లాంటి కాంప్లెక్సిటీ దీంట్లో ఉండదు. సో పాయింట్ అండ్ షూట్ కెమెరా సోనీలో చాలా ఉన్నాయి అండ్ కెనాన్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అండ్ షూట్ కెమెరా నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో అదే పాయింట్ అండ్ షూట్ కెమెరా. ఇది తీసుకుంటే మీరు చాలా ఈజీగా షూట్ చేయొచ్చు. ఇప్పుడు పాయింట్ అండ్ షూట్ కెమెరా గురించి చెప్పాను కదా. నెక్స్ట్, మీకు ఫోటోగ్రఫీ పైన ప్యాషన్ ఉంది, బట్ మేము ఇంకా ప్రొఫెషనల్ కాదు, బిగినర్స్ అనుకోండి. సో మేము బిగినర్స్, కానీ మాకు ఏ కెమెరా చూస్ చేసుకోవాలో తెలియదు. సో అలాంటి వారి కోసం కెనాన్ 1300D అండ్ 1500D, ఏదైతే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఈ వీడియో, ఆ కెమెరా నా దగ్గర ఉంది 1500D. లేదంటే కెనాన్ 4000D, అలా బేసిక్ కెమెరా తీసుకొని మీరు ఫోటోగ్రఫీకి యూస్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే బిగినర్స్కి ఈ కెమెరాలో ఆపరేటింగ్ ఈజీగా ఉంటుంది అండ్ మీకు కాస్ట్ కూడా 36,000 ఆ వేరియేషన్లో ఉంటుంది. సో మాకు ప్యాషన్ ఉంది, బిగినర్స్ మేము అంటే ఈ కెమెరా చూస్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాకు ఫొటోస్ చేతిలో కావాలి, లైక్ ఇన్స్టాంట్గా ప్రింట్ కావాలి. సో దాన్ని ఇన్స్టాంట్ కెమెరా అంటారు. సో పోలరాయిడ్ అనే కంపెనీ ఇన్స్టాంట్ కెమెరా, లేదు ఎంఐ అనే కంపెనీ కూడా ఉంది ఇన్స్టాంట్ కెమెరా. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కెమెరా. మీకు ఇన్స్టాంట్గా ఫోటో రావాలి, ప్రింట్ రావాలి అంటే ఇది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మేము వ్లాగింగ్ చేస్తాము, మేము ఏ కెమెరా చూస్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజన్లో ఉన్నారా? సో వ్లాగింగ్ చాలా టైప్స్ ఉన్నాయి. మెయిన్గా మోటో వ్లాగింగ్ చేస్తారు అండ్ ఫుడ్ వ్లాగింగ్, ట్రావెల్ వ్లాగింగ్ చేస్తారు. సో మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు చేతిలో అయితే కెమెరా పట్టుకోరు కదా. సో వాళ్ళు హెల్మెట్ మీద అడ్జస్ట్ చేసుకోవడానికి యాక్షన్ కెమెరా ఉంటాయి, లైక్ గోప్రో అలాంటివి. సో యాక్షన్ కెమెరా మోటో వ్లాగింగ్కి పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్, ట్రావెల్ వ్లాగింగ్ చేస్తుంటారు. ట్రావెల్ వ్లాగింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ కెమెరా ఏంటంటే వాళ్ళు చేతిలో పట్టుకోవాలి. సో సెల్ఫీ స్టిక్ ఉండాలి, దానికి ట్రావెల్ వ్లాగింగ్ చేయాలి. బట్ మేము లెన్స్ మార్చాలి, అలా ఆటో ఫోకస్ బాగుండాలి అలా అనుకుంటే కెనాన్ M50 అనేది మంచి కెమెరా. సో 40,000 50,000 ఆ రేంజ్లో ఉంటుంది ప్రైస్. నెక్స్ట్, ఇంకా మేము ప్రొఫెషనల్గా ఉన్నాం, మాకు ప్రొఫెషన్ ఇది కెమెరా మాకు కావాలి. సో ఏ కెమెరా చూస్ చేసుకోవాలంటే కెనాన్ 70D ఉంది కదా, అది చూస్ చేసుకోవచ్చు. లేదా కెనాన్ 5D Mark IV, కెనాన్ 1D. సో ఇవి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి. సో మీరు ప్రొఫెషనల్గా ఫోటో షూట్ చేయాలి అనుకుంటే సో బేసిక్ లెన్స్, కిట్ లెన్స్ కాకుండా అపర్చర్ తక్కువ ఉండే లెన్స్ వస్తాయి. f1.2, f1.4. ఈ లెన్స్ కాస్ట్ వచ్చి 2,50,000 వరకు ఉంటాయి. సో మీరు ప్రొఫెషనల్గా మేము చేయాలనుకుంటే ఇవి చూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా వీడియోస్, మేము ఫోటోగ్రఫీ తక్కువ చేస్తాం బట్ వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తాం అనుకునే వాళ్ళకి, లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం మేము, ఏ కెమెరా చూస్ చేసుకోవాలి. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ వీడియోస్. ఒకటి షార్ట్ ఫిల్మ్స్, ఇంకోటి వెడ్డింగ్ వీడియోస్. వెడ్డింగ్ వీడియోస్ తీసే వాళ్ళకి డిజిటల్ సినీ కెమెరా అని సపరేట్గా వస్తుంది. మీరు చూసే ఉంటారు, ఇలా షోల్డర్ పైన పెట్టుకొని తీస్తుంటారు. సో అది చూస్ చేసుకోవచ్చు. అండ్ మేము షార్ట్ ఫిలిమ్స్ తీస్తాం బట్ మాకు ఏ కెమెరా కావాలి. సో దానికి DSLR అయినా తీసుకోవచ్చు, లేదంటే 4K కెమెరాస్, డిజిటల్ సినీ కెమెరాస్ కొన్ని ఉంటాయి. సో అవి ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి అనుకుంటే మీరు కెనాన్ 1D ఆర్ సంథింగ్ వేరే తీసుకోవచ్చు. సో ఆటో ఫోకస్ అండ్ వీడియో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఉన్న కెమెరాస్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాగే నేను చాలా కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేస్తే ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను.
చాలు